హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నల్ల పూసలతో గోల్డెన్ బీడ్స్తో లక్ష్మీదేవి అమ్మవారి కాసుతో మంచి డిజైనర్ నల్ల పూసల దండని తయారు చేసుకోండి. అందుకు కావాల్సినవి వైర్, గోల్డెన్ బీడ్స్ 3mm సైజు, బ్లాక్ బీడ్స్ 3mm సైజు, గోల్డెన్ బీడ్స్ 6mm సైజు, లక్ష్మీదేవి అమ్మవారి కాసు. ముందుగా వైర్కి 6mm గోల్డెన్ బీడ్స్ 8 తీసుకోవాలి. ఇలా 8 గోల్డెన్ బీడ్స్ తీసుకున్న తర్వాత 2-3 ముడులు వేసుకోవాలి వైర్కి. ఇక్కడ వీడియో కొద్దిగా షేక్ అవుతుందండి, ఏమనుకోకండి, సారీ. ఇలా ముడి వేసుకున్న తర్వాత వైర్ని కట్ చేసుకోవాలి. పక్కకి ఉన్న గోల్డెన్ బీడ్లో నుంచి వైర్ని తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత వైర్కి 3 బ్లాక్ బీడ్స్, 1 గోల్డెన్ బీడ్, 3 బ్లాక్ బీడ్స్ తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత మనం వైర్ని ఎక్కడి నుంచి అయితే తీసుకున్నామో అదే గోల్డెన్ బీడ్లో నుంచి ఇటు సైడ్ నుంచి వైర్ని తీసుకోవాలి. మళ్ళీ దాని పక్కకి ఉన్న గోల్డెన్ బీడ్లో నుంచి వైర్ని తీసుకోవాలి. మళ్ళీ వైర్కి 3 బ్లాక్ బీడ్స్, 1 గోల్డెన్ బీడ్, 3 బ్లాక్ బీడ్స్ తీసుకోవాలి. అదే గోల్డెన్ బీడ్లో నుంచి వెనకాల సైడ్ నుంచి వైర్ని తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత దాని పక్కకి ఉన్న గోల్డెన్ బీడ్లో నుంచి వైర్ని తీసుకోవాలి. ఇదే మాదిరిగా 8 బిగ్ సైజ్ గోల్డెన్ బీడ్స్, అంటే 6mm గోల్డెన్ బీడ్స్ ఉన్నాయి కదా, వాటి చుట్టూ ఇలా బ్లాక్ బీడ్స్, గోల్డెన్ బీడ్స్తో తీసుకుంటూ రావాలి వైర్కి. పక్కకే చూసిన గోల్డెన్ బీడ్లో నుంచి వైర్ని తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారి కాసును తీసుకోవాలి. మళ్ళీ దాని పక్కకే ఉన్న గోల్డెన్ బీడ్లో నుంచి వైర్ని తీసుకోవాలి. కొద్దిగా వైర్ని గుంజాలి, అలా అయితే లక్ష్మీదేవి అమ్మవారి కాసు స్టిఫ్గా ఉంటుంది. మిడిల్లో వైర్కి 1 బ్లాక్ బీడ్ తీసుకోవాలి. దాని పక్కకే చూస్తున్న గోల్డెన్ బీడ్లో నుంచి వైర్ని తీసుకోవాలి. మళ్ళీ వైర్కి 1 బ్లాక్ బీడ్ తీసుకోవాలి. మళ్ళీ దాని పక్కకే చూస్తున్న గోల్డెన్ బీడ్లో నుంచి వైర్ని తీసుకోవాలి. ఇదే మాదిరిగా 1 బ్లాక్ బీడ్స్ గోల్డెన్ బీడ్స్ మధ్యలో తీసుకుంటూ రావాలి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇలా చుట్టూ బ్లాక్ బీడ్స్ తీసుకున్న తర్వాత వెనకాల సైడ్కి వైర్ని తీసుకోవాలి. పెండెంట్కి వెనకాల సైడు అలా తీసుకున్న తర్వాత వైర్కి పక్కకే చూస్తున్న బ్లాక్ బీడ్లో నుంచి వైర్ని తీసుకోవాలి. అలా వైర్ని తీసుకొని వైర్లో నుంచే వైర్ని ముడి వేసుకోవాలి. మళ్ళీ వైర్లో నుంచే తీసుకుంటూ 2-3 ముళ్ళు వేసుకోవాలి.
అలా ముడి వేసుకున్న తర్వాత వైర్ని కట్ చేసుకోవాలి. నల్ల పూసల దండ ఇలా ఉంటే మనం ఎన్నో రకాల పెండెంట్స్ని మార్చి వేసుకోవచ్చు. దీనికి ఎలాంటి ఐపిన్ అవసరం లేదండి. పెండెంట్కి అటు సైడ్ ఇటు సైడ్ వేసుకోవచ్చు నల్ల పూసల దండని. మంచి డిజైనర్ నల్ల పూసల దండ రెడీ అయిందండి. ఎంతో ఈజీగా మీరు కూడా తయారు చేసుకోండి. లక్ష్మీదేవి అమ్మవారి కాసుతో నల్ల పూసలతో ఎంతో మంచి డిజైనర్ నల్ల పూసల దండని తొందరగా రెడీ చేసుకోవచ్చు, ఈజీగా రెడీ చేసుకోవచ్చు. నా దగ్గర లాంగ్ నల్ల పూసల దండ చైన్ కూడా ఉందండి. దానికి కూడా వేసి చూశాను పెండెంట్. ఎంతో బాగుందండి. శారీస్ పైకి లాంగ్ నల్ల పూసల దండ వేసుకుంటే ఎంతో బాగుంది. మీ దగ్గర ఉంటే కూడా ట్రై చేయండి లాంగ్ నల్ల పూసల దండకి ఈ పెండెంట్ని. ఇది శారీస్ పైకి వేసుకుంటే ఎంతో బాగుందండి. ఇక్కడ పిక్స్ యాడ్ చేశాను, చూడండి. మంగళకరమైన నల్ల పూసల పద్మాసనంలో అమ్మవారు కూర్చున్నట్టుగా ఉంది కదండి ఈ పెండెంట్. మీరు కూడా తప్పకుండా తయారు చేసుకోండి. అచ్చం ఈ పెండెంట్ పద్మాసనం లాగానే వచ్చింది డిజైన్. అందులోనూ మరి మధ్యలో లక్ష్మీదేవి అమ్మవారి కాసు పెడితే ఆ పెండెంట్కి అందం వచ్చింది. మీరు కూడా తప్పకుండా తయారు చేసుకోండి ఈ నల్ల పూసల దండని. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో ఎంతో మందికి రీచ్ అవుతుంది. ఈ షార్ట్ నల్ల పూసల దండ డ్రెస్సెస్ పైకైనా శారీస్ పైకైనా వేసుకుంటూ ఎంతో బాగుందండి. పక్కకు పిక్స్ యాడ్ చేశాను, చూడండి. ఇలా ఈ పెండెంట్ని 2 రకాలుగా వాడుకోవచ్చు, లాంగ్ చైన్కి, షార్ట్ చైన్కి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.